ఈరోజు అయితే నేను బెంగళూరులో ఫ్రేజర్ టౌన్ అనే ప్లేస్కి అయితే వచ్చేసాను. ఇక్కడైతే ఇఫ్తార్ స్నాక్స్ సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసి ఫుడ్ ఎలా ఉంటుంది, దాని కాస్ట్ ఎంత అన్నీ మీకు చెప్పేస్తాను. ఇప్పుడైతే నేను సవేరా కేఫ్కి అయితే వచ్చేసాను. ఇక్కడ సమోసాలు అయితే ఫేమస్ అంట, ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం రండి. చికెన్ సమోసా గాయస్, రండి టేస్ట్ ఎలా ఉందో చూస్తాను. ఇది ఎంత తెలుసా? జస్ట్ 15 రూపీస్. ఇక్కడ చూడండి, ఇంత పెట్టి జస్ట్ 15 రూపీస్కే ఇస్తున్నాను మీకు. చాలా బాగుంది. ఇక్కడ చూసారా ఎన్ని ఫుడ్ ఐటమ్స్ చూడండి. ఇప్పుడైతే నేను ఫ్రేజర్ టౌన్లోని వన్ ఆఫ్ ద ఫేమస్ రెస్టారెంట్ తాజ్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాను. ఇక్కడ ఎవ్రీ రెస్టారెంట్ వాళ్ళు వాళ్ళ స్టైల్లో డిఫరెంట్ రెసిపీస్ అయితే ఇఫ్తార్ స్నాక్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ రెసిపీ యూనిక్ టేస్ట్గా ఉంటుంది, కలర్ఫుల్గా కూడా ఉంటుంది. సో ఇవన్నీ చూస్తుంటే మనకి ఫెస్టివ్ వైబ్స్ అక్కడే కనిపిస్తుంది. సో ఈవినింగ్ కానీ ఇక్కడికి కానీ వెళ్ళారంటే మీరు ఖచ్చితంగా మీరు తినే వస్తారు, అంత బాగుంటుంది. బట్ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అన్హైజీన్ ఫుడ్స్ కూడా ఉంటాయి చాలా దగ్గర. సో మీరు కలర్ఫుల్గా ఉందనేసి తినేస్తే డైజెస్టివ్ సిస్టమ్ కూడా పాడవుతుంది. సో కేర్ఫుల్గా మంచి ప్లేస్లో వెళ్ళి తినండి. ఇక్కడైతే నేను తాజ్ రెస్టారెంట్కి వచ్చాను. నాకైతే ఐటమ్స్ కొంచెం బాగానే అనిపించింది అండ్ ప్రైసెస్ కూడా కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉండింది. బట్ ఒకసారి అయితే మనం ట్రై చేయొచ్చు. ఇవే కాకుండా వీళ్ళు స్వీట్స్లో కూడా చాలా ఐటమ్స్ అయితే ప్రజెంట్ చేస్తున్నారండి. కేక్స్, ఇంకా జ్యూసెస్, ఇంకా మాక్టైల్స్, ఇంకా ఫలూదాస్, వాట్ నాట్, చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి. బట్ ఒక్కొక్కటి స్టార్టింగ్ ప్రైసెస్ 70-80 రూపీస్ అయితే ఉంది. ఇక్కడ కబాబ్స్ అయితే అండి డిఫరెంట్ వెరైటీస్ అయితే మీకు దొరికిస్తాయి. అంత బాగుంది. ఫస్ట్ టైం తినలేని వాళ్ళు కూడా తినాలన్న అంత ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ ప్రతి హోటల్లో అయితే మనకి హలీం అయితే దొరుకుతుందండి. ఆ హలీం స్మెల్కే మనల్ని లాగేస్తుంది ప్రతి ఒక్క హోటల్, అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఇక్కడ కార్మా అనేది ఫేమస్ రెస్టారెంట్ అన్నా అండి. సో ఇక్కడైతే ఫుడ్ కోర్ట్ లాగా అన్ని రెస్టారెంట్స్ వాళ్ళు కలిసి ఒక చోటది లైక్ ప్లేస్ తీసుకొని ఇలాగా ప్రజెంట్ చేస్తున్నారు ఫుడ్స్ అంతా. బట్ నాకైతే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. నేనైతే ఒక మాక్టైల్ అడిగితే వాడు 90 రూపీస్ అన్నాడు. ఓరి నాయనో అనుకున్నాను. చూసారా ఇక్కడ హలీం అండి ఇదంతా. సో ఇక్కడ చూసారా ఎన్ని ఫలూదాస్ ఉన్నాయి, లెమన్, మాక్టైల్, కాక్టైల్, చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ వస్తే మాత్రం ఖచ్చితంగా చూడండి. నన్నారి స్పైసీ షర్బత్, యూ వాంట్ దట్? నన్నారి స్పైసీ షర్బత్ చాలా బాగుంటుంది.
ఇక్కడ ఫుడ్ కోర్ట్‌లోనే కార్మా అనే రెస్టారెంట్‌కి వచ్చామండి. ఇక్కడైతే చికెన్‌లో ఎన్ని విధాలుగా వాళ్ళైతే ఫుడ్ తయారు చేస్తారంటే, ఆ పేర్లయితే మనం ఇంతకుముందు విని గూడా ఉండము. అంత బావుంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ రెసిపీ యూనిక్ టేస్ట్‌లో, యూనిక్ ప్రెజెంటేషన్‌లో అయితే ఉంది. సో, మనము చిన్న పిల్లలతో వెళ్తే అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుందనమాట ఇలాంటి ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు. సో, ఇక్కడ చికెనే కాదండి, మటను, ప్రాన్స్, ఇంకా ఫిష్, చాలా ఐటమ్స్ అయితే దొరుకుతాయి. ఆ తర్వాత అదే స్ట్రీట్లో పక్కనే అరేబియన్ రెస్టారెంట్ అయితే ఉందండి. ఇక్కడ స్వీట్స్ అయితే ఫేమస్ అండి. ఇక్కడ నేను కునాఫా రెసిపీ అయితే చూసాను. కునాఫా స్వీట్ నాకు చాలా బాగా నచ్చింది. మేమైతే ఇంటికి పార్సల్ అయితే తీసుకున్నాము. ఒక్కసారి అయితే ఇక్కడ మాత్రం ట్రై చేయండి గైస్, మీరు అదిరిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా ఇంకా వెళ్ళి వెళ్ళి మళ్ళీ మళ్ళీ తినాలి. ఇక్కడ చూసారా, అపెటైజింగ్గా ఉంది, చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా అయితే తినకుండా అయితే ఉండలేదు. ఐటమ్స్ చూసారా. ఇక్కడ సవోరీ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఏమేమి స్పెషాలిటీ ఉన్నాయి, రంజాన్కి ఏమేమి పెట్టారు అన్నీ చూసేస్తాం రండి. థ్యాంక్ యూ. హనీ చికెన్, సారీ, హనీ చికెన్ వింగ్స్. ఇదైతే టేస్ట్ ఎట్లా ఉందో ఫస్ట్ చూస్తాను కదా. టేస్ట్ అయితే నాకు నచ్చిందండి. చాలా స్వీట్నెస్గా ఉంది. అండ్ దాంతోపాటు గార్లిక్, ఇలా ఇంకా ఈ సెసమీ సీడ్స్, కొద్దిగా పచ్చిమిర్చి వేసి చాలా అయితే బాగుంది. కొంచెం సాసీగా ఉంది, జ్యూసీగా ఉంది. చూడండి. నాకైతే పాపాయిస్లో చికెన్ తిన్నట్టుంది. చాలా బాగుంది. ఒక పీస్ వచ్చి 80 రూపీస్ ఇక్కడ. గాయస్, నేను ఎక్కడున్నాను చూడండి, పిస్తా హౌస్లో. ఇక్కడైతే మనం హలీం అయితే తినడానికి వచ్చేసాం. ఇక్కడ హలీం అంటే చాలా బాగుంటుందంట. ఎలా ఉంటుంది, దాని టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. $320.
इधर एक बोल दो इनको मैडम देखो भैया थोड़ा आनियन डालो थैंक यू అండి గైస్ నా లైఫ్లో వెరీ ఫస్ట్ టైం నేను హలీం తింటున్నాను. అది టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో తెలీదు. ఒక్కసారి అయితే ఈ లెమన్ పిండేసి కలిపేసి టేస్ట్ అయితే చూసేస్తాము. ఇక్కడ చూసారా, ఇక్కడ ఆనియన్స్ చూసారా, బాగుంది. కలిపేసి అయితే తిని చూస్తాము. నాకు కొత్తగా ఉందండి టేస్ట్, చాలా బాగుంది. ఇదైతే మటన్ హలీము. ఈ మటన్ హలీము ఫుల్ అండ్ ఫుల్ గీ అండి. ఈ గీలో ఈ ఆనియన్స్ వేసుకొని ఈ లెమన్ పిండుకొని అలా ఒక స్పూన్ ఎత్తి పెడితే చాలా బాగుంది. ద వెరీ ఫస్ట్ టైం నేను జెన్యూన్గా రివ్యూ ఇస్తున్నాను. నాకైతే బాగా నచ్చింది, చాలా బాగుంది. స్పైసెస్ అన్నీ మిక్స్ అయ్యి చూడండి, ఇక్కడ అన్ని స్పైసెస్ ఎలా మిక్స్ అయి ఉన్నాయి చూడండి. ఇవైతే 24 hours వీళ్ళు కుక్ చేస్తారంట. అది కూడా పొయ్యి పైనే చేస్తారంట, పిస్తా హౌస్లో స్పెషల్గా. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, నచ్చుతుంది మీకు. బాగుంది. జెన్యూన్గా చెప్తున్నాను, నా వెరీ ఫస్ట్ రివ్యూ. హలీం అయితే చాలా బాగుంది. లైఫ్లో ఒక్కసారైనా ఇది ట్రై చేయాలి, మీరు మస్ట్ ట్రై రెసిపీ. తిప్పి గైస్ ఇక్కడ చూసారా ఎంత కోలాహలంగా ఉందో. అండ్ ఇవి చూస్తుంటే ఫెస్టివ్ వైబ్స్ అలాగే కనిపిస్తుంది. చూసారా, ఇది మొత్తం ఫ్రేజర్ టౌనే. ఎంత బాగుందో చూసారా, కలర్ఫుల్గా. అంత సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మొత్తం ఇక్కడే ఉన్నారు. ఇంకా ఫ్రైడే ఈవినింగ్ కదా, సో అందరు వచ్చి కుమ్మేస్తున్నారు. అయితే ప్రతి ఒక్క షాప్లో చూసారంటే మీరు జనాలే. ప్రతి చోట స్నాక్స్ ఇవే ఉంటాయండి. ఇక్కడ చూసారా బెలూన్స్, చాలా బాగుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మెయిన్గా
ఎక్కువ స్నాక్ ఐటమ్స్ అండి, ఎక్కువ స్నాక్ ఐటమ్స్ దొరుకుతాయి. అది కూడా చికెన్, మటన్, ప్రాన్, ఫిష్ ఇలా వెరైటీ డిషెస్ దొరకడంతో ప్రతి ఒక్కరు ఈ రంజాన్ ఇఫ్తార్ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఇంకా ఈ ఫెస్టివల్స్ చూస్తుంటే ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాలనిపిస్తుంది. అలా నేను యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో చూసి అందరు తినడంతో నాకు నోరు ఊరిపోయి ఇక్కడైతే వచ్చేసాను. నిజంగా చూడడమే కానీ చాలా బాగుందండి. చాలా అట్మాస్ఫియర్ చూస్తుంటే మన ఊర్లో జాతర జరుగుతుంది కదా అలా అనిపిస్తుంది. చాలా బాగుంది. అబ్బా అబ్బో 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 ఎన్ని ఐటమ్స్ వస్తాయి. ఓరి నాయనో, ఇక్కడ ఇఫ్తార్ కానీ వచ్చారంటే మీరు ఇంకా ఖచ్చితంగా అన్ని తిని కానీ వెళ్ళరండి, అంత బాగుంది. నిజం చెప్పాలంటే దీని పేర్లు కూడా మనకి సరిగ్గా నోరు తిరగవు, అన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి. ఖచ్చితంగా ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ ఇఫ్తార్ విందులో స్పెషల్ డిష్ ఏంటంటే హలీం అండి. ఎక్కువ అందరు ఎక్కడ చూసినా మటన్ హలీం, చికెన్ హలీం అయితే చాలా బాగుంది. నేనైతే వెరీ ఫస్ట్ టైం ట్రై చేయడము. అండ్ ఇంకా జన్మలు అయితే మర్చిపోయాను, మళ్ళీ ట్రై చేస్తాను. నేను పిజ్జా ఫస్ట్ టైం తిన్నప్పుడు కూడా నా ఫీలింగ్ ఏంటంటే అంతగా ఏం బాగాలేదు, బట్ మళ్ళీ అదే లౌడ్గా తింటూ పిజ్జా అంటే ప్రాణం అయిపోయింది. అలాగే హలీము ఫస్ట్ టైం ఓకే అనిపించింది. మళ్ళీ 2 స్పూన్లు 3 స్పూన్లు తినే లోపల చాలా బాగుంది అనిపించింది. ఇంకా నెక్స్ట్ టైం కూడా మళ్ళీ తింటాను నేను హలీం అయితే. ఇప్పుడైతే అక్కడ ఏం స్పెషల్ అయితే చూద్దాం. మీరు కనుక ఫ్రేజర్ టౌన్కి రావాలనుకుంటే బెంగళూరులో, సో ఇదైతే సాయంత్రం 6 o'clock అయితే స్టార్ట్ అయిపోతుందండి. ఈవినింగ్ 6 o'clock నుంచి ఎర్లీ మార్నింగ్ 4 AM to 5 AM వరకు అయితే ఉంటుందంట. సో నేనైతే ఈ ఇఫ్తార్ ఈవినింగ్ అయితే యమాగా ఎంజాయ్ చేసేసాను. నాకైతే చాలా బాగా నచ్చింది. అలా అన్ని డిషెస్ చూసి మనకు నచ్చినవి తింటూ, మనకు నచ్చినవి తాగుతూ అలా ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఆ థ్రిల్లే వేరు కదా. సో మీరు ఎప్పుడైనా ఇలా ఇఫ్తార్ పార్టీకి, ఇఫ్తార్ ఈవినింగ్కి ఎప్పుడైనా వెళ్ళారా? నాకైతే కింద కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇష్క్ యూ ఆల్, బాయ్ బాయ్.